కుబేరుడు ఒక యక్షరాజు. 4 దిక్కుల్లో ఒకటైన ఉత్తర దిక్కుకు దిక్పాలకుడు. సిరి సంపదలకు అధిపతి కూడా. తనకున్న ధనగర్వంతో ఒకరోజు దేవతలందరినీ విందుకు ఆహ్వానించి తన దర్పాన్ని ప్రదర్శించాలనుకుంటాడు కుబేరుడు. ఇది గమనించిన శివుడు విందుకు హాజరవడు. దేవతలంతా విందుకు హాజరై శివుడు మాత్రం రాకపోవడంతో కుబేరుడు స్వయంగా వెళ్ళి శివుణ్ణి విందుకు ఆహ్వానిస్తాడు. అందుకు శివుడు విందుకు తను హాజరవడం తనకు వీలుపడదని, తనకు బదులుగా తన కుమారుడైన వినాయకుడిని పంపిస్తానని కుబేరుడికి మాట ఇస్తాడు. కుబేరుడు సంతోషించి వినాయకుడిని తనతో పాటు తీసుకెళ్తాడు. విందుకు వెళ్ళాక వినాయకుడు భోజనం చేయడం ఆరంభిస్తాడు. వినాయకుడు ఆకలికి కుబేరుడు సమర్పించిన వంటలన్నీ నిమిషంలో అరగించేస్తాడు వినాయకుడు. అది చూసిన కుబేరుడు ఇంకా వంటకాలు చేయిస్తూ ఉంటాడు. వినాయకుడు ముందు పెడుతూ ఉంటాడు. అప్పటికీ వినాయకుడి ఆకలి తీరదు. దాంతో కుబేరుడు ఆశ్చర్యపోతాడు. తన ఆకలి తీరక వినాయకుడు కుబేరుడిపై మండిపడతాడు. అప్పుడు కుబేరుడు తన తప్పు అర్థం చేసుకొని, తన సిరి సంపదలేవి వినాయకుడి ఆకలి తీర్చలేవని అర్థం చేసుకొని శివుణ్ణి వేడుకుంటాడు. కుబేరుడి ప్రార్థనతో శివుడు ప్రత్యక్షమై కొన్ని బియ్యం రేకులు తీసుకొని వినాయకుడికి ప్రేమగా అందిస్తాడు. అవి తినడంతో గణేశుడి ఆకలి తీరిపోతుంది. అప్పుడు కుబేరుడితో శివుడు ఇలా అంటాడు: సిరి సంపదలు ధనధాన్యాలు పరుల సహాయార్థం వాడాలి, కానీ తమ దర్పాన్ని ప్రదర్శించడానికి కాదని హితవు పలుకుతాడు. ఈ విధంగా గణేశుడు కుబేరుడికి గుణపాఠం చెప్పాడు.